మా పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. మరి యొక్క దినం ప్రభా మా జీవితాల్లో మీరు జతపరిచినందుకు స్తోత్రాలు. మాతో మీరు ఉన్నందుకు కూడా వందనాలు. నిన్నటి దినాన ప్రభా నన్న పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ, తండ్రి, మీరు మా ద్వారా ప్రభా పని చేస్తూ, ప్రభా మీరు ఉన్నారని ప్రభా మరి ఒక్కసారి మీరు రుజువు చేసుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని సాక్షులుగా ప్రభ నిలబెడుతున్న విధానం బట్టి స్తోత్రాలు. యేసు ప్రభు సజీవుడని ప్రభు మా జీవితాల ద్వారా కూడా మీరు ప్రకటిస్తున్న విధానం బట్టి తండ్రి మీకు వందనాలు. మేము ఏ పార్టీ వాళ్ళమని ప్రభా మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు, మమ్మల్ని మీరు వేరుపరుచుకున్నారు. తండ్రి, మీ యొక్క అద్భుత కార్యాలు మా ద్వారా జరుగునట్లుగా తండ్రి మీరు మమ్మల్ని ప్రభా అభిషేకించుకున్నారు. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్య భాగాల్లో మాకింకా ప్రభా తండ్రి లోతైన విషయాలు మాకు తెలియపరచమని అడగచ్చు. మీ శక్తిలో ప్రతిరోజు నడుచుట నాయనా, మీ అద్భుతాలు మా జీవితాల ద్వారా జరుగుట తండ్రి, అనేక మంది యొక్క అవసరాలు తీర్చబడుట, వారి జీవితాల్లో ప్రభా నిన్న ఇబ్బందులు అయా ముగిసిపోవుట ఫుల్ స్టాప్ లాగా చూడాలనుకుంటున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మా హృదయంతరంగాల్ని ఎరిగిన దేవా, మా జీవితాలని ప్రభువా చూస్తున్న దేవా, మా అంతరంగాలు ప్రభ తెరిచిన పుస్తకము వలె నీ సన్నిధిలో ఉందయ్యా. అయ్యా మీరే కార్యం చేయమని అడుగుచు, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క గొప్ప నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు. దేవుని శక్తిలో నడుచుట, అద్భుతాలు చేయుట ఈ యొక్క అంశంలో మనము ఇప్పటికి 7 క్లాసెస్, 7 పాఠాలు మనం నేర్చుకొని ఉన్నాం. ఈ పాఠాలు అన్నవి సిద్ధపాటు కలిగిన పాఠాలు. మనము సిద్ధపరచబడితేనే మన జీవితాల ద్వారా ప్రభు కార్యం చేయగలము. మన మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం మననం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 వాక్య భాగాల్లో ఒక కుష్టి రోగి యొక్క జీవితాన్ని యేసు ప్రభు మార్చారు. అతని జీవితం అన్నది వెంటనే మారింది. అతని అంతరంగ జీవితం మారింది. అతని శరీరంలో ఉన్న కుష్టి రోగం అనేది కూడా తీసివేయబడింది. ఈ అద్భుత కార్యంలో మనం నిన్న నేర్చుకున్న 2 విషయాలు. ఆ కుష్టి రోగి ధైర్యముతో వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. హల్లెలూయా. ధైర్యము చాలా అవసరము. జనాలు ఏమనుకుంటారా, మనుషులేమన్ మనుషులేమన్నా ఆపుతారా, లేకపోతే ఏమనుకుంటారా అని దాని మీద పెద్దగా ఆలోచించలేదు. కానీ నేను యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే, ఆయన నన్ను తిరస్కరించాడు అనే ఒక విశ్వాసం అన్నది ఈ యొక్క రోగిలో మనం చూస్తూ ఉన్నాం. అయితే అట్లాంటి ఒక వ్యక్తి, నేను పాపిని, నాలో ఎటువంటి మంచితనము లేదు, నేను ఒక చనిపోయిన స్థితిలో ఉన్నాను, నన్ను ఈ లోకం నన్ను వెలివేసింది, నేను ఒక మంచి వ్యక్తిని కాదు, నేను పాపిని, అందుకని నా మీద శిక్ష ఉన్నది అని అట్లాగా అనుకుంటున్న ఆ యొక్క కుష్టి రోగి, మరి నేను యేసు ప్రభు దగ్గరికి వస్తే నా పాపాన్ని తీసివేస్తాడు, నా అంతరంగ జీవితాన్ని శుద్ధీకరిస్తాడు, నా శరీరంలో ఉన్న రోగాన్ని కూడా తీసివేస్తాడు అని నమ్మాడు. నమ్మాడు, విశ్వసించాడు, ధైర్యంగా ముందుకు వచ్చాడు, ఆరాధించాడు. చూడండి 2వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా,
నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను. ఆమె ఆరాధించాడు, మొక్కాడు. అయ్యా ప్రభువా అన్నాడు, ఆరాధించాడు. యేసు ప్రభుకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చాడు. అయ్యా నీ సన్నిధిలో నేను ప్రాస్కునియో అనంటే, ప్రాస్ట్రైట్ అనంటే, నేను సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నానయ్యా నీ సన్నిధిలో. నా జీవితం యావత్తు నీకు అప్పగిస్తున్నాను. నా ఆత్మ ప్రాణ శరీరాలు నీకు అప్పగిస్తున్నాను. ఒక కుష్ఠరోగి దూరంగా ఉండాలి, ఒక 6 అడుగుల దూరంగా ఉండాలి, కానీ యేసు ప్రభు దగ్గరికి అతి సమీపంగా వచ్చాడు. ఎందుకనంటే యేసు ప్రభు స్వీకరిస్తాడు. నేను ఎలా ఉన్నా సరే స్వీకరిస్తాడు. నేను నా అంతరంగంలో ఎంత పాపమున్నా స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయన కరుణామయుడు గనుక. ఎందుకంటే ఆయన కృప సంపూర్ణంగా, ఆయన కృపామయుడు గనక, ఆయన కరుణామయుడు గనక, ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనక ఈ విషయాలు తెలుసుకున్న ఆ కుష్ఠరోగి అతి సమీపంగా వచ్చాడు. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీవు గాని నేను గాని మనము మనము ఎలాగైనా ఉండనియండి, మన పరిస్థితి ఎలాగున్నా సరే దేవుడు మనల్ని స్వీకరించాడు. హల్లెలూయా. మనము దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. అతి సమీపంగా, అతి సమీపంగా దేవుని సన్నిధిలోకి మనం కూడా రావచ్చు. మనకు కూడా ఆ యొక్క యాక్సెస్, ఆ యొక్క ఓపెన్ డోర్ మనకు కూడా ఉంది. యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితం సింహాసనం ముందుకు రాగలదు. దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. యేసు ప్రభు రక్తం నా పాపాల్ని కడిగి వేసింది అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలోకి అతి సమీపంగా రాగలరు. దాని దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా. అయితే ఈ యొక్క కుష్ఠరోగి ఏమడిగాడు చూడండి. కుష్ఠరోగి యేసు ప్రభుని ఒక ఒక మాట, యేసు ప్రభుతో మాట్లాడిన మాట మత్తయి సువార్త 8:2లోనే రెండో భాగంలో మనం చూస్తున్నాం. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. చూడండి, స్వస్థపరచడం అనే మాట ఇక్కడ వాడలేదు కానీ శుద్ధీకరణ అనే ఒక మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ కుష్ఠరోగి లోపల, అంటే తన మనస్సులో ఈ ఆలోచన జరుగుతా ఉందన్నమాట. నా శరీరంలో ఉన్న ఈ రోగం, దానికి కారణం నా పాపము కావచ్చు. నా లోపల శుద్ధిగా లేదు, ఒక పరిశుద్ధమైన జీవితం నాది కాదు. నేను పాపిని, నేను అపరాధిని అనే ఒక ఆలోచన కుష్టి రోగిలో జరుగుతా ఉంది. కేవలం ఇక్కడ స్వస్థత గురించి మాట్లాడట్లేదు ఆ కుష్టి రోగి, కానీ శుద్ధీకరణ గురించి మాట్లాడుతున్నాడు. అంటే కేవలము శరీరపరమైన విషయాలను అడగట్లేదు కానీ తన అంతరంగంలో ఒక ఒక సమస్తమైన తన ఆత్మ ప్రాణ శరీరము యావత్తు విషయాల్లో కూడా ఒక కార్యము, దేవుని కార్యము జరగడానికి అడుగుతున్నాడు. హల్లెలూయా. మనము చాలా వరకు మనము దేవుని సన్నిధిలోకి వస్తే, అయ్యా నా శరీరంలో ఉన్న ఈ రోగాన్ని తీసివేయండి ప్రభువా అని అడుగుతూ ఉంటాం. నాకు చాలా ఇబ్బందిగా ఉంది అయ్యా, చాలా నొప్పిగా ఉంది ప్రభువా, అయ్యా ఈ రోగాన్ని తీసివేయండి ప్రభువా అని అడుగుతూ ఉంటాం. కానీ కానీ చాలా వరకు మనం మన అంతరంగ జీవితాన్ని మనం చూడలేక, మన అంతరంగ జీవితాన్ని మనం చూడలేక మనం దేవుని సన్నిధిలో మనం ఇట్లాంటి ప్రార్థనలు మనము చెయ్యం. కానీ కుష్ఠరోగం చూడండి, కేవలము శరీరపరమైన విషయాల్ని మాత్రమే చూడకుండా ఈ శరీరంలో రోగం ఉన్నది అని అంటే దాని యొక్క వేరు, దాని యొక్క వేరు రూట్ అన్నది ఎక్కడో లోపల ఎక్కడో ఉంది. నేను ఎక్కడో దేవునికి వ్యతిరేకంగా నేను పని చేశాను. ఆయన ధర్మశాస్త్రాన్ని నేను ఉల్లంఘించాను. ఆయన వాక్యాన్ని నేను నేను తృణీకరించాను. ఆయన మాటల్ని నేను తిరస్కరించాను. నేను పాపిగా నేను జీవిస్తున్నాను. నేను అపరాధిగా నేను జీవిస్తున్నాను. నా అంతరంగ జీవితము సరిగ్గా లేదు.
నా అంతరంగ జీవితము, నా హృదయము దేవునికి అనుసంధానంగా లేదు. ఒక సమాధానకరంగా లేదు. సంబంధంలో లేదు. నేను దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాను. ఈ శరీరంలో ఉన్న ఈ యొక్క రోగానికి వేరు అన్నది, దాని యొక్క మొదలన్నది అది ఎక్కడో పాపములో ఉన్నది, అపరాధములో ఉన్నది. అయ్యా, నా అంతరంగ జీవితాన్ని శుద్ధీకరించు. నేను నేను పాపిగా, నేను ఒక అపరాధిగా ఇక నేను జీవించలేను. ఇక నేను జీవించలేను ప్రభువా అని నన్ను శుద్ధీకరించు అని అడుగుతున్నాడు. మేన్ హల్లెలూయా. ఒక పరిపూర్ణమైన ఒక వ్యక్తిగా జీవించాలని అడుగుతున్నాడు. ఒక కేవలము శరీరంలో మాత్రమే స్వస్థత వస్తే గనక అతను ఒక కుష్ఠరోగిగా ఉండకపోవచ్చు. కానీ అంతరంగంలో మట్టుకు నేను పాపిని, అపరాధిని అని అంటే సమాధానం ఉండదు. సమాధానం లేని జీవితం అది. కానీ అంతరంగంలో కూడా స్వస్థత కావాలి. అంతరంగంలో కూడా శుద్ధీకరణ జరగాలి. శరీరంలో కూడా స్వస్థత కావాలి. అంటే ఒక హోల్ మ్యాన్ అంటే ఆత్మ, ప్రాణ, శరీరములో ఏక ఈ యొక్క స్థలాల్లో యావత్తు విషయాల్లో ఒక శుద్ధీకరణ, స్వస్థత అనేది చూడాలి అని అడిగాడు. హల్లెలూయా. మనము ఏది అడుగుతున్నామో దేవుణ్ణి, మన ప్రార్థన ఏమిటో, ఆ ప్రార్థన వెనకాల ఉద్దేశం ఏమిటో కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. కేవలము మనం బాహ్యమైన విషయాల కొరకు మనం అడుగుతున్నామా? లేక అంతరంగ విషయాల్లో కూడా మరి దేవుని సన్నిధి మన అంతరంగంలో ఉండాలని, మన హృదయాల్లో, మన ఆత్మలో దేవుని యొక్క సన్నిధి ఉండాలని మరి మనం కోరుకుంటున్నామా? ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉండలేదు. మరి ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో, ఏ స్థలంలో అయితే యేసు ప్రభు రక్తము పనిచేస్తూ ఉంటుందో అక్కడ శుద్ధీకరణే. యేసు ప్రభు రక్తం ఎక్కడ పనిచేసినా సరే అక్కడ పాపాన్ని తీసివేసి శుద్ధీకరణ చేసి పరిశుద్ధంగా మార్చేది యేసు ప్రభు రక్తమే. ఎక్కడైతే యేసు ప్రభు రక్తం పనిచేస్తుందో అక్కడ దేవుని సన్నిధి, ఆయన యొక్క ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. అయితే కుష్ఠరోగి అడిగిన కుష్ఠరోగి యేసు ప్రభుని అడిగిన విషయాలు, యేసు ప్రభుతో మాట్లాడిన మాటలు, అయ్యా నీ చిత్తమైతే అని అంటున్నాడు. నీ చిత్తమైతే అని అంటే చూడండి, ఇక్కడ నీకు ఇష్టమైతే అంటున్నాడు. నీకు ఇష్టమైతే అంటే అంటే యేసు ప్రభు ఈ యొక్క కార్యం చేయగలడు అని విశ్వసించాడు. తన యొక్క ఆత్మని, తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క శరీరాన్ని యావత్తును కూడా శుద్ధీకరించి స్వస్థపరచగలడు అని కుష్ఠరోగి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాడు. యేసు ప్రభుని ఈ రీతిగా విశ్వసించాడు. కేవలము శరీరపరంగా మాత్రమే కాదు స్వస్థత, అంతరంగంలో యావత్తు విషయాల మీద కూడా ఆయన స్వస్థపరచగలడు అని నమ్మాడు. హల్లెలూయా. నమ్మాడు. యేసు ప్రభులో అటువంటి శక్తి ఉన్నది అని నమ్మాడు. యేసు ప్రభులో అటువంటి శక్తి అంటే దేవుని శక్తి యేసు ప్రభు ద్వారా అక్కడ ప్రకటించబడుతుంది అని నమ్మాడు. హల్లెలూయా. ఇది ఎవరి ద్వారా సాధ్యం కాదని కూడా నమ్మాడు. అంటే కేవలము బాహ్యమైన స్వస్థత ఎవరైనా చేయగలరేమో కానీ అంతరంగ స్వస్థత కేవలము దేవుడు మాత్రమే చేయగలడు. అంతరంగంలో ఉండిన గాయాలని కేవలం దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు. ఎందుకంటే అతన్ని వెలివేశారు, అతన్ని రిజెక్ట్ చేశారు, అతన్ని తిరస్కరించారు, అతన్ని అతన్ని సమాజంలో నుంచి దూరపరిచారు. ఎంత బాధేస్తుందో కదా. మనకు మనం కొంత ఎవరైనా అందరు కూర్చొని మాట్లాడుకుంటున్న సమయాల్లో మనకి కనుక కుర్చీ వేయకుండా లేకపోతే మనకి మనతో మాట్లాడకుండా ఉంటే గనుక అరే నాతో కూడా మాట్లాడొచ్చు కదా అని చిన్న ఆలోచన మనలో కూడా వస్తూ ఉంటది. మరి అట్లాంటిది మరి అసలు సమాజమే వెలివేస్తే ఎలా ఉంటుందో కదా. అసలు సమాజమే వెలివేస్తే ఎలా ఉంటుందో అంటే అతనిలో ఎన్నో గాయాలు ఉన్నాయండి. అతనిలో ఆ యొక్క ఆ కుష్టి రోగిలో తన యొక్క హృదయంలో ఎన్నో గాయాలు ఉన్నాయి. హీ నీడ్స్ ఇన్నర్ హీలింగ్ అండ్ డెలివరెన్స్. లోతైన స్వస్థత, ఆంతరిక లేకపోతే
అంతర్గతంలో స్వస్థత అనేది అవసరమే. అయితే దాన్ని ఎవ్వరు కూడా స్వస్థపరచలేరు. అంతర్గతంలో, అంతరంగంలో, హృదయంలో ఉన్న గాయాలని స్వస్థపరిచేది మానవుడు కాదు. ఏ డాక్టర్ కూడా చేయలేడు. ఎవరు కూడా చేయలేరు. కేవలము దేవుడు మాత్రమే మన హృదయాల్ని చూడగలడు. మ్- మనుష్యుడు కేవలం, మానవుడు కేవలం బాహ్యాన్ని చూడగలుగుతూ ఉంటాడు. కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఈ కుష్ఠరోగి యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. యేసయ్యా, నా అంతరంగాన్ని చూడయ్యా అంటున్నాడు. నా అంతరంగాన్ని చూడగలిగిన దేవుడు అయ్యా, నా అంతరంగాన్ని చూడగలిగిన దేవుని కుమారుడు అయ్యా, నా అంతరంగాన్ని చూడు అని యేసయ్యను అడుగుతూ ఉన్నాడు. ఆయన, యేసు ప్రభువా, అవునయ్యా, నువ్వు శక్తిమంతుడివే, నువ్వు శక్తిమంతుడివే, నువ్వు బలవంతుడివే, నీలో ఎంతో అధికారం ఉంది, దేవుని అధికారం నీ ద్వారా పనిచేస్తూ ఉంది. అయితే నా కుష్ఠరోగం అయితే తప్పకుండా అది స్వస్థపరచబడుతుంది కానీ నా అంతరంగాన్ని కూడా స్వస్థపరచు నాయనా అని నమ్మాడు, మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి కుష్ఠరోగి మూడు విషయాలు, ఈ యొక్క రెండవ వచనంలో మూడు విషయాలను చూస్తూ ఉన్నాం. కుష్ఠరోగి ఎలా వచ్చాడంటే యేసుప్రభు దగ్గరికి ధైర్యంగా వచ్చాడు. భయపడుతూ రాలేదు, ధైర్యంగా వచ్చాడు. రెండు, ఆరాధించాడు. ప్రాస్కునియో, ప్రాస్ట్రేట్, హల్లెలూయా, పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు. నమ్మాడు, విశ్వసించాడు. తన ఆత్మ ప్రాణ శరీరంలో స్వస్థత, విడుదల, శుద్ధీకరణ అన్నది యేసు ప్రభు ద్వారా వస్తది అని నమ్మాడు, విశ్వసించాడు. హల్లెలూయా. ఆరాధించాడు. మూడోది, అడిగాడు. ఏం అడిగాడు అని అంటే కేవలం స్వస్థత గురించి అడగలేదు. తనకు అర్థమైంది ఏంటంటే ఈ కుష్ఠి రోగం యొక్క వేరు ఎక్కడో పాపములో ఉన్నది, ఎక్కడో అపరాధంలో ఉన్నదని అర్థమైంది. అందుకనే అంతరంగ జీవితాన్ని మార్చమన్నాడు, శుద్ధీకరించమన్నాడు. అంటే ఇక్కడ దేవుని ప్రేమను అర్థం చేసుకున్న ఆ కుష్ఠరోగి. ఎందుకంటే మన అంతరంగాన్ని ప్రేమించేది దేవుడే. అలాగే మన హృదయాల్ని ప్రేమించేది దేవుడే. మనల్ని మనల్ని పరిపూర్ణంగా ప్రేమించేది దేవుడే. బాహ్యకరమైన ప్రేమలు, ఆకర్షణీయమైన ప్రేమలు ఈ లోకంలో ఉంటాయి. కానీ మన అంతరంగంలో మనం ఎలాగైనా ఉండనియండి, మన పరిస్థితులు ఎలాగైనా ఉండనియండి, మనం దేవుని దగ్గరికి వచ్చాము అని అంటే గనక ఆయన ప్రేమను మనం కనుక్కుంటూనే ఉంటాం. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అది షరతులు లేని ప్రేమ. దేవుని ప్రేమ ఆగాపే ప్రేమ, షరతులు లేని ప్రేమ అది. అంటే ఎటువంటి, మనం ఎలాగైనా ఉండనియండి, మనల్ని ప్రేమించడానికి ఆయన ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అందుకని మనం తిరస్కరించడు, మనల్ని తృణీకరించడు, మనల్ని వెళ్ళిపోమని చెప్పడు. మనం అడుగుతున్న మన యొక్క అక్కర్లని నేను చెయ్యను, నేను చేయలేను అని చెప్పడు. ఆయన సమర్థుడు. ఆయన సమస్తాన్ని చేయగలడు. ఆయన సన్నిధిలోకి వచ్చిన ఎవరినైనా సరే ఆయన యొక్క కృపతో ఆయన నింపి, ఆయన వారిని స్వీకరించి వారి జీవితాలని మార్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఎక్కడైతే దేవుని ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని శక్తి కూడా ఉంటుంది. అలా నమ్మాడు ఈ కుష్ఠరోగి. రెండు విషయాలు నమ్మాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అది యేసు ప్రభు ద్వారా కనబరుస్తున్నాడు, ఒకటి. రెండు, ఆయన ఆయన ప్రేమ నా పట్ల ఉంది కాబట్టి నన్ను తిరస్కరించడు, నన్ను నన్ను వెళ్ళిపోమని చెప్పడు. ఆయన శక్తితో నా అంతరంగ జీవితాన్ని, నా శరీరాన్ని కూడా ఆయన స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కృప ఎంత గొప్పదో చూడండి. కీర్తనలు 34 అధ్యాయం తీద్దాం. కీర్తనలు 34 అధ్యాయం 18 వచనాలు చూద్దాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించి. హల్లెలూయా. నలిగిన హృదయాలు, నలిగిపోయిన మనస్సులు, గాయపడిన మనస్సులు, ఆయన అతి సమీపంగా ఉంటాడు. ఆయన అతి సమీపంగా ఉంటాడు. ఆయన మన హృదయాల్ని చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దూరంగా ఉండడండి, ఆయన చాలా దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా. మరి కుష్ఠరోగి ఎలాగైతే అడిగాడో మరి మనం కూడా ఇటువంటి ప్రార్థనలు చేయాలి.
మనం తప్పకుండా ఇటువంటి ప్రార్థనలు మనం చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయము మరి 13వ వచనానికి అనుగుణంగా మనం కూడా ప్రార్థన చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనానికి అనుగుణంగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడు వాడు రక్షించబడను. ఆమె హల్లెలూయా. మనం యేసు నామము ద్వారా మనము అడుగుతున్న ప్రతి ఒక్క ప్రార్థన, అయ్యా నన్ను రక్షించు, నా ఆత్మని, నా ప్రాణాన్ని, నా శరీరాన్ని ప్రభువా మీరు రక్షించండి అని కనుక మనం అడిగితే తప్పకుండా ఆయన మనల్ని రక్షిస్తాడంట. ఈ వాక్యానికి అనుగుణంగా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవా, నాయనా, నా ఆత్మని, నా ప్రాణాన్ని, నా శరీరాన్ని శుద్ధీకరించండి. యేసు ప్రభు రక్తము పని చేయులాగా ప్రార్థన చేస్తున్నాను. నా పాపాన్ని తీసివేయండి. నేను అడుగుతున్నాను. నేను నేను పాపిని అని ప్రభా నేను మీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. నేను అపరాధిని అని నేను ఒప్పుకుంటున్నాను. నేను మీకు వ్యతిరేకంగా పాపం చేశానని నేను ఒప్పుకుంటున్నాను. నా శరీరంలో అవసరత ఉంది, స్వస్థత అవసరత ఉంది. కానీ ఆ అవసరత మాత్రమే కాదు ప్రభువా తీర్చబడేది. నా అంతరంగంలో కూడా ప్రభా శుద్ధీకరణ నాకు దయచేయండి. నాకు నీ సన్నిధి కావాలి ప్రభువా. కేవలం స్వస్థపరచబడి ఒక సాక్షిగా మాత్రమే ఉండటం కాదు. అదే స్వస్థపరచబడి నా జీవితం నేను జీవించడం మాత్రమే కాదు, కానీ నా జీవితంలో ప్రభువా మీ సన్నిధి కూడా కావాలి. మీరు కూడా నాకు అవసరమే. మీతో నా సంబంధము సరిగ్గా ఉండాలి ప్రభువా. అయ్యా, నన్ను శుద్ధీకరించండి, స్వస్థపరచండి అని మనం కూడా ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. మరి ఎలాగైతే మరి కుష్ఠరోగి జెన్యున్ గా నిజముగానే హృదయంతరంగాల్లో నుంచి యేసు ప్రభుని ఎలాగైతే నమ్మాడో మనం కూడా ఆయన ప్రేమను నమ్ముదాం, ఆయన యొక్క శక్తిని కూడా నమ్ముదాం, విశ్వసిద్దాం. ఎక్కడ 1% కూడా అనుమానం అనేది మనలో ఇంకా ఉండకూడదు. హల్లెలూయా. మరి ఎలాగైతే కుష్ఠరోగి తన సాష్టాంగ నమస్కారముతో తన యావత్తు జీవితాన్ని ఎలాగైతే దేవునికి అప్పగించాడో, సమర్పించుకున్నాడో, ఆ రీతిగా మనము కూడా మన జీవితాన్ని దేవునికి ఆ రీతిగా మనము సమర్పించుకుందాం. హల్లెలూయా. మనందరికి కూడా శుద్ధీకరణ అనేది అవసరమే. హల్లెలూయా. మనలో ఉన్న ప్రతి అనుమానము పోవును గాక యేసు నామములో. మనలో మనలో దేవుని మీద ఆధారపడే జీవితమే ఉండును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమని అర్థం చేసుకుంటూ, ఆయన ఆయన యొక్క కరుణని హల్లెలూయా అర్థం చేసుకుంటూ, ఆయన విశ్వసిస్తూ, ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటే, మనం ఆయన అడుగుతూ ఉంటే, మన అంతరంగ జీవితాలని శుద్ధీకరించే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. హల్లెలూయా. 3వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠి రోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క కరుణను చూడండి ఇక్కడ. యేసు ప్రభు తన హృదయాన్ని చూశాడు. కుష్ఠి రోగి యొక్క హృదయాన్ని తేరి చూశాడు. ఎన్నో గాయాలు ఉన్నాయి. తిరస్కరించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఒంటరివానిగా జీవించాడు. లోకం తృణీకరించింది. ఎన్నో ఎన్నో గాయాలు లోపల ఉన్నాయి. అతని పరిస్థితి అస్సలు బాలేదు. సరిగ్గా నిద్రపోతున్నట్టు లేదో కూడా మనకు తెలియదు. అయితే దేవుని యొక్క కరుణ అక్కడ కనబడతా ఉంది. హల్లెలూయా. అందుకు ఆయన హల్లెలూయా ఎందుకునంటే అతని పరిస్థితి చూడండి. అంతరంగంలో బాహ్యంగా అతని పరిస్థితి చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. అయితే ఆ పరిస్థితుల్ని చూడగలిగాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఒక వ్యక్తి మన దగ్గరికి దేవుడు తీసుకొచ్చింది. ఒక వ్యక్తిని దేవుడు మన దగ్గర తీసుకొస్తున్నాడా? లేదా మనము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నామా? లేదా మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నామా? ఆ వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు కేవలము శరీరపరమైన ఇబ్బందులు మాత్రమే చూడగలుగుతున్నామా? లేకపోతే ఆ వ్యక్తి హృదయంలో, అంతరంగంలో ఉన్న అనేకమైన ఇరుకు ఇబ్బందులు కూడా చూడగలిగే కళ్ళు
మనకు దేవుడిచ్చాడా? హల్లెలూయా. మనం అడుగుదాం ప్రభుని, ప్రభువా, ఒక వ్యక్తిని చూస్తూ ఉంటే కేవలం ప్రభు బాహ్యాన్ని మాత్రమే కాకుండా అంతరంగంలో ఏం జరుగుతుందో, ఏం జరిగిందో, వాళ్ళ పరిస్థితులు ఏమిటో ప్రభువా మాకు తెలియపరిచే మా యొక్క మనోనేత్రాల్ని మీరు ప్రభు తెరవండి. హల్లెలూయా. యేసు ప్రభు సమరయ స్త్రీని చూస్తూ ఉన్నాడా? కేవలం బాహ్యం మాత్రమే చూడట్లేదు. అంతరంగంలో ఒక పాపాన్ని చూశాడు. అంతరంగంలో ఒక లోటును చూశాడు. ప్రేమ కావాలి అనే ఒక లోటును చూశాడు. అందుకని ఆమె ఒక వ్యక్తి దగ్గరికి, ఇంకో వ్యక్తి దగ్గరికి తన యొక్క ప్రేమ కొరకు, తన యొక్క ప్రేమ కొరకు వాళ్ళు ఆ యొక్క సమరయ స్త్రీ మరి అనేక మంది దగ్గరికి మరి వెళ్తూ ఉన్నది కదా. అంతరంగంలో ప్రేమ అవసరంగా ఉంటా ఉంది. సో దేవుని కళ్ళు అంతరంగాన్ని కూడా చూడగలుగుతూ ఉంటాయి. మనము ఒకళ్ళ దగ్గరికి వెళ్తున్నామా ప్రార్థన చేయడానికి? ఎవరినైనా దేవుడు మన దగ్గరికి తీసుకొస్తున్నాడా ప్రార్థన చేయించుకోవడానికి, మన ద్వారా ప్రార్థన చేయడానికి, మన ద్వారా ఆయన పరిచర్య జరగడానికి? మనం కేవలం బాహ్యాన్ని మాత్రమే చూస్తూ ఉన్నామా, లేకపోతే అంతరంగంలో ఏం జరిగింది, ఏం జరుగుతా ఉంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు సమాధానకరంగా ఉన్నారా లేదా, ఎన్నో గాయాలతో ఇబ్బంది పడుతున్నారా, ఏం జరుగుతుందన్నది చూడగలిగే మనోనేత్రాలు అయ్యా తెరువేసయ్యా, యేసు నామంలో తండ్రి మా యొక్క మనోనేత్రాలను తెరవండి. మీ యొక్క కరుణని మా పాత్రలో కూడా నింపండి అయ్యా అని అడుగుదాం. హల్లెలూయా. అయ్యా నీ ప్రేమతో నా పాత్రను నింపండి. నీ ప్రేమతో నింపండి, నీ కరుణతో నింపండి. అయ్యా నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను అంటే గనక నీ ప్రేమ ప్రభ పొంగి పొర్లే రీతిగా చేయండి అయ్యా. పొంగి పొర్లే రీతిగా చేయండి. కరుణంతో, అయ్యా కరుణతో అయ్యా నేను పొంగి పొర్లే రీతిగా చెయ్యి ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి దేవుని ప్రేమ, దేవుని కరుణ కేవలము బాహ్యాన్ని మాత్రమే చూడదు, అంతరంగాన్ని కూడా చూడగలిగే రీతిగా చేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క కళ్ళు కేవలం ఆయన యొక్క శరీరం మీద ఉన్న అనేకమైన పొళ్ళు మాత్రమే చూడట్లేదు. అతని యొక్క అతని యొక్క శరీరం అనేది తినివేసే రీతిగా ఆ యొక్క ఆ యొక్క లెప్రే, మైకో బ్యాక్టీరియం లెప్రే, ఆ యొక్క బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది శరీరాన్ని తినివేస్తా ఉంటది. అంత మాత్రమే కాదు, అతని శరీరం అంతా కూడా కుళ్ళు, లేకపోతే కప్పస్, లేకపోతే ఏదైనా పుండ్లు పుండ్లుగా మాత్రమే కాదు, కానీ తన అంతరంగంలో కూడా, ఆ వ్యక్తి యొక్క అంతరంగంలో కూడా ఆ లోన్లీనెస్ అంటే ఒంటరితనం, ఒంటరితనం అనేది అతని జీవితాన్ని నష్టపరుస్తా ఉంది. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఎవరు సహాయం చేయలేరు ఆయనకి. ఎవరు సహాయం చేయలేరు, ఎవరు సహాయం చేయరు కూడా. ఎందుకంటే ఒక కుష్టి రోగాన్ని తీసివేసేది దేవుడు మాత్రమే అని యూదులకు తెలుసు అది. అయితే ఇది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు, మానవుడు చేయలేడు అన్నది కూడా ఆ కుష్ఠరోగి కూడా తెలుసు. హల్లెలూయా. అతను ఎవరు ముట్టరండి. అతను ఎవ్వరు కూడా ముట్టరు, ఎందుకంటే పుండ్లన్నీ ఉంటాయి కదా. మన చేతికి ఏమన్నా మరి చేతికి ఏదన్నా పస్ కానీ, లేకపోతే అది అంటుతా ఉంటుందని, లేకపోతే ఇది అంటు రోగం కాబట్టి మనకు కూడా వస్తుందా అని ఈ రీతిగా ఆలోచించే ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అయితే యేసు ప్రభు ఏం చేశాడో చూడండి. ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. 3వ వచనంలో ఆయన ఈ యొక్క మరి కుష్టి రోగి యొక్క అంతరంగ జీవితంలో ఎంతో ఇబ్బందుల్లో మరి ఎవరు ముట్టరు, ఎవరు ఎవరు ప్రేమించరు, ఆ యొక్క ప్రేమతో కూడిన స్పర్శ అనేది అతను అనుభవించి మరి ఎన్ని రోజులైందో మనకు తెలియదు. అయితే చూడండి యేసు ప్రభు ఏం చేశారో చూడండి. 3వ వచనంలో అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, ఆమేన్ హల్లెలూయా, జీసస్ టచ్ ద లెపర్. యేసు ప్రభు ముట్టాడంట. హల్లెలూయా. ఇక్కడ ఒక ఒక మంచి విషయం, లేకపోతే ఒక రహస్యమైన విషయం మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు మాట పలికే మునుపు ఆయన ముట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఈ మాటని జాగ్రత్తగా చూడండి. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, ముందేమో ముట్టాడు, దాని తర్వాత ఏమో మాట్లాడాడు. హల్లెలూయా. అంటే ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ప్రేమ. హల్లెలూయా. ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ప్రేమతో కూడిన స్పర్శ కావాలి. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే అంతరంగ అంతరంగ జీవితంలో తన హృదయంలో ఉన్న గాయాల్ని స్వస్థపరిచేది ప్రేమతో కూడిన స్పర్శ.
హల్లెలూయా. ప్రేమతో కూడిన స్పర్శ. అక్కడ ఆ వ్యక్తికి కేవలం ఒక శబ్దం చెప్పి నువ్వు స్వస్థపరచబడు అని చెప్తే గనక స్వస్థపరచబడతాడు. స్వస్థపరచబడతాడు. అంతరంగంలో స్వస్థత. ఎస్. అంతరంగంలో కూడా స్వస్థపరచబడతాడు. మరి శరీరంలో కూడా ఎస్, స్వస్థపరచబడతాడు. అయితే ఆత్మపరంగా చూసినట్లయితే స్వస్థత అనేది యావత్తు ఆత్మపర శరీరంలో వచ్చినప్పటికీ కూడా, కానీ మానవునికి ప్రేమ కావాలండి. తన యొక్క భావనలు ఉంటాయి, ఇమోషన్స్ ఉంటాయి. ప్రతి మానవునిలో, నీలో గాని నాలో గాని మనందరిలో గాని ఇమోషన్స్, మన యొక్క భావనాత్మపు ఆలోచనలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. ఆ భావనాత్మపు విషయాల్లో కూడా దేవుడు ఆయన ఆయన కార్యం చేయగలడు. హల్లెలూయా. మన ఇమోషన్స్ ని కూడా హీల్ చేయగలడు. మన యొక్క భావనాత్మపు ఆలోచనలు కూడా మార్చగలడు. మన భావనల్లో ఉన్న ఆ లోటుపాట్లు కూడా ఆయన తీర్చగలడు. హల్లెలూయా. ఆయన స్పర్శని మనల్ని అనుభవింప చేయగలడు. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడు అనంటే, మన మన ఆత్మ ప్రాణ శరీరంలో ఉన్న, మన మనసులో ఉన్న సమస్త విషయాలని ఆయన, సమస్త లోటుపాట్లని ఆయన తీర్చగలడు. హల్లెలూయా. ఆయన చెయ్యి చాపాడంట. అంటే చెయ్యి చాపటం అని అంటే ఆ దేవుని చిత్తం అన్నమాట. దేవుని చిత్తమే దేవుని చిత్తం ఏమిటి అని అంటే, నీ అంతరంగ జీవితంలో యావత్తు విషయాల్ని దేవుడు మార్చాలనుకుంటున్నాడు. గాయపడిన హృదయాల్ని స్వస్థపరచాలనుకుంటున్నాడు. నీకు ప్రేమ లోటుగా ఉన్నదన్నది ఆయన తెలుసు. నీ భర్త నిన్ను ప్రేమించట్లేదన్నది ఆయన తెలుసు. నీ భార్య నీ గౌరవించట్లేదన్నది ఆయన తెలుసు. నీ భార్య ఎంతగా ఒక కఠినమైన మాటలు మాట్లాడుతూ నీ హృదయాన్ని గాయపరుస్తుంది అన్నది ఆయన తెలుసు. ఆయన తెలుసు. నీ భార్య ఎంతగా నిన్ను గౌరవించకుండా అగౌరవపరిచి అందరి ముందు నానా మాటలని నీ హృదయాల్ని గాయపరిచింది. ఆ గాయాలన్నీ కూడా దేవుని తెలుసు. నువ్వెంతగా ప్రేమ కావాలనుకున్నావో నీ అయిన వాళ్ళ దగ్గర నుంచి అంతగా దూరం అయిపోతూ ఉన్నావు. అది కూడా దేవుని తెలుసు. నువ్వు ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నంటే వాళ్ళు నేను తిరస్కరిస్తే నువ్వెంత గాయపడతావో అది కూడా దేవుని తెలుసు. నువ్వు ఒంటరి వానిగా జీవిస్తున్నావా అది కూడా దేవుని తెలుసు. హెచ్ఐవి ఎయిడ్స్ తో ఇబ్బంది పడుతూ లోకంలో నువ్వు తిరగలేక, సమాజంలో ఉండలేక అందరికీ తెలిసిపోయి ఉన్నది. అయితే లోకం లేక సమాజం వెలివేసి ఒంటరిగా జీవిస్తున్నావా? అయితే ఇంకా ఎవరు లేరు ఇక. నీ యొక్క భార్య కూడా నేను విడిచిపెట్టి మరి వెళ్ళిపోయిందా? నీ ప్లేట్ ను కూడా ఎవరు కూడా టచ్ చేయరు. నీ గ్లాస్ ని ఎవరు టచ్ చేయరు. నీకు అన్నం పెట్టాలంటే దూరంగా ఏదో ప్లేట్ లో అన్నం పెట్టి వదిలేస్తారు. అక్కడ నువ్వే తీసుకుని రావాలి. జైలు జీవితాన్ని జీవిస్తున్నావా? అన్ని కూడా దేవుని తెలుసు. నిన్నెవరు ముట్టేవాడు ఎవడు లేడా? అది కూడా దేవుని తెలుసు. వీటన్నిటి మధ్యలో దేవుడు సజీవుడు. హల్లెలూయా. దేవుడు ఆయన చూస్తున్న దేవుడు, ఆయన సజీవమైన దేవుడు. ఆయన మన మధ్యలో ఇప్పుడున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరట ఉ- వచ్చి ఉన్నారో, కూడి ఉన్నారో అక్కడ దేవుడు ఉంటానని చెప్పిన దేవుడు యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ముట్టే దేవుడు ఆయన. ఆయన ఆయన యొక్క చెయ్యి చాపే దేవుడు ఆయన, ముట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ముడితే చాలండి. ఆయన ముడితే చాలు. మన అంతరంగంలో ఉన్న సమస్త విషయాలు, హల్లెలూయా, ఎంత ఎంత బాధ ఉన్నా సరే, ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే, ఎంత ఆ లోన్లీనెస్ అంటే ఒంటరితనంతో ఉన్నా సరే, గాయపరచబడిన హృదయంగా ఉన్నా సరే, ఆయన చేతి ఒక్క స్పర్శ, హల్లెలూయా, ఆయన చేతి స్పర్శ మనంతరంగ జీవితాన్ని శుద్ధీకరించి స్వస్థపరిచి మన పాపాలని కూడా తీసివేసి మన యొక్క శరీరంలో ఉన్న రుగ్మతల్ని, రోగాల్ని కూడా తీసివేయగలిగిన యేసు నామము, యేసయ్య సన్నిధి, హల్లెలూయా, మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నది. ఎందుకంటే దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఆత్మ కార్యాలు కూడా మన మధ్యలో జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. అయితే కుష్ఠరోగిని ముట్టాలి అంటే గనక ధైర్యం కావాలి. కుష్ఠరోగిని ముట్టాలి అంటే గనక ప్రేమ కావాలి, కరుణ కావాలి. కానీ యేసు ప్రభు చూడండి, ఆయన చెయ్యి చాపి ముట్టి ఆయన చెప్పాడంట, నాకు ఇష్టమేనంటే దేవుని పక్షాన తండ్రి అయిన దేవుని పక్షాన మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తమే ఇది. హల్లెలూయా. ఆ దేవుని చిత్తమే అది. దేవుని చిత్తము నిన్ను
నిన్ను పరిపూర్ణంగా శుద్ధీకరించడానికి, దేవుని చిత్తము నీ పట్ల నిన్ను నిన్ను పరిపూర్ణంగా స్వస్థపరచబడడానికి. హల్లెలూయా. దేవుని చిత్తము నువ్వు ఎక్కడ కూడా నష్టమైపోకుండా ఉండాలని, నశించిపోకుండా ఉండాలని. నీ ఆత్మ నశించిపోకూడదు, నీ ప్రాణం నశించిపోకూడదు, నువ్వు అనంతకాల నరకంలోకి వెళ్ళిపోకూడదు. నువ్వు పాపిగానే ఈ లోకంలో బ్రతుకుతూ, నువ్వు పాపిగానే చచ్చిపోకూడదు. అపరాధిగానే జీవిస్తూ ఒక బానిసత్వపు జీవితంలో జీవించాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమే నువ్వు నువ్వు స్వస్థపరచబడటం మాత్రమే కాదు, కానీ నీ ఆత్మ రక్షించబడాలి. నీ ఆత్మలో నూతన జన్మ అనుభవం అనేది రావాలి. యేసు ప్రభుని నీ ప్రభువుగా, నీ యొక్క రక్షకునిగా నువ్వు స్వీకరించాలి అన్నది దేవుని చిత్తమే. హల్లెలూయా. ఆయన చెయ్యి చాపడానికి ఆయన చెయ్యి కొరచి కాలేదు, ఆయన చెయ్యి చిన్నది కాలేదు. కానీ నీ పాపమే దేవుని చేతిని నీ మీదకి రాకుండా చేస్తా ఉంది. మరి మరి నీ నీ పాపాలను ఒప్పుకుంటావా? నీ పాపాలని ఒప్పుకొని, నువ్వు అపరాధివని ఒప్పుకొని దేవుని సన్నిధిలోకి ధైర్యంగా రా. ఆయన కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రా. ఆయన పిలుస్తున్నాడు, రండి, నా ఎద్దుకు రండి, సమస్త జనులారా, నా ఎద్దుకు రండి. మీ యొక్క భారాలు ఏవైతే ఉన్నాయో నా మీద మోపండి, నేను మీకు విశ్రాంతి దయచేస్తాను అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తూ ఉన్నారు. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నీ కోసము, నా కోసమే. నశించిపోయిన మన జీవితాల్ని, మన అంతరంగ జీవితాలు నశించిపోయే, పాపము ద్వారా నశించిపోయాయి, దేవుని తిరస్కరించుట ద్వారా నశించిపోయాయి. నశించిపోయిన మన ఆత్మని, మన యొక్క ప్రాణాన్ని ఆయన వెదికి రక్షించడానికి ఈరోజు దేవుడు ఆయన ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ నా కుమారుడు ఎక్కడున్నాడు? ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన వెతుకుతూ ఉన్నాడు, ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. మరి నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలోకి మనం ధైర్యంగా వచ్చి మన యావత్తు మన యొక్క ఆత్మ ప్రాణ శరీరాల్ని మనం సమర్పించుకుంటూ దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటే, ఆయన అడుగుతూ ఉంటే, యేసయ్యా నా అంతరంగ జీవితాన్ని మార్చు, నన్ను శుద్ధీకరించు అని అడిగితే తప్పకుండా యేసు రక్తము మన యొక్క అంతరంగ జీవితాలని శుద్ధీకరించి, ఆయన స్పర్శని, ఆయన యొక్క చేతిని మన మీద చాపి, ఆయన ప్రేమతో మనల్ని నింపి, మన గాయాల్ని ఆయన స్వస్థపరిచి, శరీరపరంగా కూడా మనకి స్వస్థతను దయచేసి, ఈ లోకంలో ఇక మనం అపరాధిగా కాదు, నీతిమంతులుగా మనం జీవిస్తాం. మన అపరాధులుగా కాదు, మన పాపులకు కాదు మనం జీవించేది. మనము నీతిమంతులుగా, ధైర్యముతో, దేవునితో పాటు నడిచే ఒక విశ్వాసిగా, నడిచే దేవుని కుమారుడిగా మనం జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, యేసు ప్రభు ద్వారా జరిగిన ఈ కార్యము, చెప్పండి ప్రభుతో, యేసు ప్రభు ద్వారా జరిగిన ఈ కార్యము నా ద్వారా కూడా జరుగుతుంది. నేను ప్రగాఢంగా నమ్ముచు ఉన్నాను. నా ద్వారా కూడా ప్రభు అనేకులు 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 కుష్టి రోగులు ప్రభు స్వస్థపరచబడతారు. హెచ్ఐవితో ఇబ్బంది పడుతున్న, ఎయిడ్స్ రోగంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వస్థపరచబడతారు. అయ్యా, మరి అంతరంగంలో గాయపడిన అనేకమైన జనము మీరు నా దగ్గరకు తీసుకొని రాగా, నన్ను వాళ్ళ దగ్గరికి పంపించగా ఇన్నర్ హీలింగ్, డెలివరెన్స్ జరుగుతుంది ప్రభువా. అంతర్గత స్వస్థత, విడుదల వారి జీవితాల్లో మేము చూస్తున్నాము. నా ద్వారా ప్రభువా మీరు ఈ కార్యం చేస్తున్నారు. శబ్దం యేసయ్యకి, నా ద్వారా మీరు ఈ కార్యం చేస్తున్నారు ప్రభువా. హల్లెలూయా. నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నాను ప్రభువా. నేను చెయ్యి చాపి ఆ వ్యక్తి మీద ప్రభువా నేను పెట్టినప్పుడు, నా చెయ్యి మీద ప్రభువా నీ చెయ్యి వస్తుంది. ప్రభువా, నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను అంటే బాహ్యమైన విషయాల్ని మాత్రమే చూడటం కాదు, గాని
నా లోపల మనోనేత్రాలు మీరు తెరిచారు గనక, నా ఆత్మీయ నేత్రాలు తెరిచారు గనక, నా ఆత్మీయ నేత్రాల ద్వారా మీరు ఎలా చూస్తున్నారో, మీరు ఒక వ్యక్తిని ఎలా చూస్తున్నారో అవన్నీ కూడా మీరు నాకు కూడా మీరు చూపిస్తున్నారు. నేను నమ్ముతున్నాను ప్రభువా. నా ఆత్మీయ నేత్రాల ముందు దర్శనాలు చూస్తున్నాను. నా ఆత్మీయ చెవుల్లో ప్రభువా మీ యొక్క మాటలు వింటున్నాను. మీరు ఏమి చూస్తున్నారో, మీరు ఏం మాట్లాడుతున్నారో నా ఆత్మకు కూడా మీతో, నా ఆత్మకు కూడా తెలిసి వచ్చే రీతిగా నా పరిశుద్ధాత్మ దేవ మీరు కార్యం చేస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే యోహాను 14:12 అనుగుణంగా నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన కార్యాలు కూడా చేస్తాడు అని యేసయ్య మీరు చెప్పారు గనక, మీ ద్వారా ఈ కార్యం జరిగింది. నా ద్వారా కూడా, మా ద్వారా కూడా, విశ్వసిస్తున్న ప్రతి విశ్వాసి ద్వారా కూడా ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. యేసయ్యా నేను నమ్ముతున్నాను ప్రభా. సంఘంలో నేను జనాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభా, కేవలము నేను శరీరపరంగా మాత్రమే చూడకుండా, వాళ్ళ శరీరంలో ఉన్న రుగ్మతల్ని, రోగాలను మాత్రమే చూడకుండా, వాళ్ళ హృదయాల్లో ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో గాయాలు, అయా వాళ్ళ 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 అంతరంగ జీవితంలో ఎన్నో ప్రభా నా భారాలు, ప్రభా బానిసత్వపు జీవితాల్లో ఉంటూ ఉన్న వారిని ప్రభా వాళ్ళ అంతరంగంలో చూడడానికి నా యొక్క నేత్రాలని తెరిచిన దేవా నీకు వందనాలు. నా పాత్రలో ప్రభా నీ ప్రేమని, అగాపే ప్రేమని, అయ్యా షరతులు లేని ప్రేమ, నిష్కలంకమైన పరిశుద్ధమైన ప్రేమ యేసయ్యా మీరు నింపుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. మీ కరుణతో నా పాత్ర నింపబడునుగాక రాజా. ఆమేన్. హల్లెలూయా. అయ్యా నా అంతరంగంలో నీ సన్నిధి నాకు అవసరమే, నాకు కూడా అవసరం ప్రభువా. అయ్యా నా కుష్ఠరోగి అడుగుతున్నాడు, సన్నిధి కావాలంటున్నాడు. నా అంతరంగంలో పరిశుద్ధత కావాలంటున్నాడు. మేము కూడా అడుగుతున్నాం ప్రభువా, పరిశుద్ధత మాకు కూడా కావాలయ్యా. మా అంతరంగ జీవితాన్ని మార్చండి ప్రభువా. నీ సన్నిధి మాకు కావాలి. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడ హోలీనెస్ ఉంటుందో అక్కడ నాయన మీ పవర్ ఉంటుంది, మీ యొక్క శక్తి ఉంటుంది ప్రభువా. యేసయ్యా నీ శక్తితో నింపండి. యేసయ్యా నీ సన్నిధి నాకు అవసరమే ప్రభువా. నా ఆత్మ ప్రాణ శరీరము సమస్తం నీకు సమర్పిస్తున్నానయ్యా. ఆరాధన అంటే ప్రభువా మేము నేర్చుకుంటున్నాం, కుష్టి రోగి ద్వారా నేర్చుకుంటున్నాం ప్రభువా. ప్రాస్కూనియో, ప్రాస్కూనియో అని నేర్చుకున్నాం ప్రభువా. ప్రాస్ట్రేట్ ప్రభువానైనా నీ సన్నిధిలో ప్రభువానైనా మేము సాష్టాంగ నమస్కారముతో ఆరాధన చేసే వాళ్ళంగానే ఉండాలి ప్రభువా. ఆదివారం పూట ఆరాధన, ఎప్పుడైనా ఆరాధన నీ సన్నిధిలో ప్రభా మేము వచ్చి ఉన్నామంటే గనక ప్రభానైనా సమర్పణ, సంపూర్ణ సమర్పణతోనే, ఆత్మతోనే, ఆ ప్రభా ఆత్మలోనే, ప్రభా సత్యములోనే ప్రభా నీతో మాట్లాడే ఆరాధన, మాటలే పాటలుగా మారే ఆరాధన ప్రభా నేను చేస్తూ ఉండాలి. కానీ మా మనసుకు అనుగుణంగా కానీ, మా నోటి మాటలతో కాదయ్యా ఆరాధన, మా హృదయంతరంగాల్లో నుంచి ఆరాధన. ప్రభువా నిన్ను పరిపూర్ణంగా నమ్మి విశ్వసిస్తూ ప్రభువా నా జీవితాన్ని నువ్వు మారుస్తావు. ఆరాధనలో ప్రభు నిన్న అద్భుతం జరుగుతా ఉంది. ఆరాధన చేస్తున్న సమయాల్లోనే ప్రభు మా అంతరంగ జీవితాలు శుద్ధీకరించబడుతున్నాయి ప్రభు. అయ్యా కుష్టి రోగి యొక్క ఆరాధన ప్రభు నైనా మీకు ప్రీతికరంగా ఉంది. నీకు ఇష్టము, నీకు ఇష్టానుసారంగా, నీకు ఇష్టానుసారంగా ఉంది అయ్యా. నీకు ప్రీతికరంగా ఉంది ప్రభు. హల్లెలూయా. నీకు ఇష్టమైన ఆరాధన మా ద్వారా జరుగును గాకయ్యా. నీకు ఇష్టమైన ప్రార్థన మా ద్వారా జరుగును గాక రాజా. కేవలము బాహ్యంగా ఉండే అయా విషయాల్ని మాత్రం అడగకుండా ప్రభు, అయ్యా మాకు ఆ డబ్బు కావాలి, ఈ డబ్బు కావాలి ప్రభా, మాకు ఆ ఇల్లు కావాలి, ఈ ఇల్లు కావాలి, మాకు ఈ స్వస్థత కార్యం కావాలి, మా పిల్లోడికి జాబ్ కావాలి, ఇవి మాత్రమే కాకుండా ప్రభా బాహ్యమైన విషయాల్ని మాత్రమే కాకుండా అంతరంగ విషయాల్ని కూడా ప్రభ తేరి చూసే ప్రభా మాలో ఉన్న అవసరాలు ఏమిటో అర్థం చేసుకునే కృప పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మా అంతరంగ జీవితాలు మాకు ఇంకా స్పష్టంగా చూపించండి ప్రభు. మేము ఎక్కడ ప్రభు మీకు వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నాము, ఎక్కడ ప్రభు మీకు వ్యతిరేకంగా మేము జీవించి ఉన్నాము అయ్యా మాకు చూపించండి. మాతో మీరు మాట్లాడమని అడుగుచు నాయన. మా జీవితాల్ని యావత్తు మార్చే దేవుడు అని మేము నమ్ము తండ్రి. హల్లెలూయా. ప్రభువా ఈ మాటలు మాట్లాడుతున్న సమయాల్లోనే, ఈ మాటలు చెప్తున్న సమయాల్లోనే ప్రభువా యేసయ్యా నీకు వందనాలు. ఈ మాటలు చెప్తున్న సమయాల్లోనే స్వస్థత, విడుదల, ఈ మాటలు చెప్తున్న సమయాల్లోనే, ఈ ప్రార్థన జరుగుతున్న సమయాల్లోనే అంతరంగంలో ప్రభానైనా విడుదల, స్వస్థత యేసు నామములో కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడే జరుగును గాక, ఇప్పుడే జరుగును గాక రాజా. ప్రభువా నీ హస్తాన్ని చాపినందుకు కూడా వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా అంతరంగంలో ప్రభా ఎన్నో గాయాలతో ఇబ్బంది పడిన ప్రభా, ఇబ్బంది పడుతున్న అయా నీ కుమార్తెని స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. హల్లెలూయా. ఒంటరి జీవితంలో నుంచి బయట తీసుకొచ్చిన
విధానం బట్టి స్తోత్రాలు. ఇప్పుడే ప్రభా, ఇప్పుడే 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 నీ కుమారుణ్ణి ప్రభా స్వస్థపరిచినందుకు, శుద్ధీకరించినందుకు కూడా వందనాలు తండ్రి. పాపం నుంచి విడుదల తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. బానిసత్వపు జీవితంలో నుంచి ప్రభా విడుదల చేసినందుకు కూడా ఇప్పుడే ఇప్పుడే ప్రభా యేసు నామంలో ఈ ప్రార్థన వింటున్న ప్రభా మీ యొక్క ప్రజలు, ప్రభా నైనా విశ్వాసులు, అయ్యా నేను విశ్వసించిన నీ ప్రజలు, ప్రభా నైనా విశ్వసిస్తూ ఉంటుండగా అయ్యా మిమ్మల్ని ప్రభా తాకుతూ ఉంటగా, అయ్యా మీ యొక్క శక్తి ప్రభా అక్కడ పనిచేసే రీతిగా మీరు చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క మర్మాన్ని మాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. ఎంతైనా ప్రభా నమ్మదగిన దేవుడు అయ్యా, ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితం ప్రభు వ్యర్థము కాదు ప్రభు. నా జీవితం వ్యర్థము కాదు. ఒక విశ్వాసిగా నేను ఈరోజు జీవిస్తున్నానంటే ప్రభా తండ్రి, ఎవరినైనా నేను ప్రభుని కలుస్తున్నానంటే వారి జీవితాలు మారుతున్నాయి ప్రభా. హల్లెలూయా. నాలో ప్రభా అటువంటి ప్రేమ కరుణతో నింపుతున్న దేవా నీకు వందనాలు. అతను ప్రభా ఆ వ్యక్తి గనక నన్ను ఇబ్బందుల్లో ఉంటే గనక ఒక అడుగు కూడా ముందుకు వేయలేను ప్రభువా, నేను ఒక అడుగు ముందుకు వెళ్ళలేను ప్రభువా, నేను అక్కడ ఆగిపోవాల్సిందే, నేను ఆగిపోవాల్సిందే. అతను చేయి పట్టుకోవాల్సిందే. ఆ కుమార్తెనైనా, ఆ కుమార్తె చేయి పట్టుకోవాల్సిందే. అయ్యా నైనా ఆ యొక్క కుమారుడు యొక్క చేయి పట్టుకోవాల్సిందే. ఆ తమ్ముడు చెల్లి యొక్క ప్రభా తండ్రి నైనా అక్కడ నైనా కార్యం జరగాల్సిందే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రభా. అతని యొక్క ఆ వ్యక్తి యొక్క ఇబ్బందులు ప్రభా తండ్రి అయ్యా ఒకవేళ నేను దాటిపోయి వెళ్ళిపోతే కనుక ఎవరు సహాయం చేస్తారు ప్రభా, ఎవరు సహాయం చేస్తారు ప్రభా. ఈ రోజు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఈరోజు నేను పేషెంట్ చూడబోతున్నాను, ఈ రోజు ప్రభా ఐసీయూకి వెళ్తున్నాను, ఈ రోజు ప్రభా నేను కొంతమంది పేషెంట్ చూడబోతున్నాను ప్రభా. అయా వారు చేయి పట్టుకున్న సమయాల్లోనే అద్భుత కార్యం జరుగును కాక రాజా. అయా ఆశ్చర్య కార్యం జరుగును కాక రాజా. అయా మీ యొక్క చేతి స్పర్శ ప్రభ నా చేతి మీదకి, అయా నా చేతి మీద మీ చేయి ప్రభ ఉండు రీతిగా ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మీరు ఉంటారు ప్రభా, ఎందుకంటే మీరు వాగ్దానం చేశారు, నేను విడవను ఎడబాయనని చెప్పిన దేవా. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన దేవా, మీరు ఉంటారు ప్రభా. ఆమె హల్లెలూయా రాజా. ఆశ్చర్య కార్యాలు ప్రభా నా ద్వారా కూడా జరుగుతాయి. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు ఇప్పుడే జరుగుతున్నాయి, ఇక మీదట కూడా జరుగుతూనే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అయా యోహాను 14:12 అనుగుణంగా మీ యందు విశ్వాసం ఉంచు ప్రతి వాని యొక్క జీవితం ద్వారా మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు అతను కూడా చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. అతని ద్వారా కూడా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా ప్రభా. నైనా అయా శక్తి చేత కాదు, బలము చేత కాదు, మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ప్రభువా, నా ద్వారా నా ద్వారా నా ద్వారా మా ద్వారా ప్రభా, ఈ చేతుల ద్వారా ప్రభా, ఈ నోటి మాటల ద్వారా ప్రభా ఆశ్చర్య కార్యాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, ఇక మీదట ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఆమె ఆ డోర్ మీద తెలిసినందుకు వందనాలు. యేసు నామములో ప్రభా అద్భుతాలు అద్భుతాలు ప్రభ జరిగే ఆ యొక్క డోర్ ని ప్రభు అనైనా మీరు తెలిసినందుకు వందనాలు 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 వందనాలు. యేసు నామములో వందనాలు. ఆమె వేలాది వేలాది మంది జీవితాలు మారుతూ ఉన్నాయి. ఆమె నేను నమ్ముతున్నాను అయ్యా. అబ్రహాము దీవెనలు నా మీద ఉంచినందుకు స్తోత్రాలు, నా మీద కూడా ఉంచినందుకు స్తోత్రాలు. హల్లెలూయా. అబ్రహాము ప్రభనైనా అబ్రహాము దీవెనలు క్రీస్తు ద్వారా ప్రభా తండ్రి మా మీద కూడా ఉంచినందుకు వేవేల జనాంగానికి మేము వెలుగుగా ఉంటానని చెప్పావు ప్రభానైనా. వేవేల జనాంగానికి నువ్వు వెలుగుగా నియమించానని చెప్పిన దేవా. హల్లెలూయా. ప్రవచనకు అనుగుణంగా తండ్రి మా జీవితాల ద్వారా కూడా ప్రభా తండ్రి దేశ దేశాల్లో ప్రభానైనా అనేక మంది జీవితాలు మారుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఓ వేలాది 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 మంది ప్రభా మారుతున్నారు, వాళ్ళ జీవితాలు ప్రభా మార్చబడుతూ ఉన్నాయి. అంతరంగ జీవితంలో స్వస్థత విడుదల జరుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. మీ పిలుపు మా ద్వారా ప్రభా ముందుకు వెళ్తూనే ఉంటుందయ్యా. ఓ నైనా నిశ్చయంగా ప్రభా మీ పిలుపు మా ద్వారా నిశ్చయంగా ప్రభా నైనా ముందుకు వెళ్తూ ఉంటది. హల్లెలూయా. యేసయ్యా మీరు తెరిచిన ద్వారాన్ని ఎవరు మూయలేరు, ఎవరు మూయలేరు. మీరు తెరిచిన ద్వారాన్ని ఎవరు మూయలేరు అయ్యా. మూయబడిన మీరు మూసిన ద్వారాన్ని ఎవరు కూడా తెరవలేరు. హల్లెలూయా. అపవాదికి నా పట్ల ప్రభా నైనా నాకు యాక్సెస్ లేకుండా ప్రభా తండ్రి మూసివేసిన ద్వారాన్ని ఎవరు కూడా తెరవలేరు అయ్యా. మీరు తెలిసిన ద్వారాన్ని అయ్యా, పరిచర్య ద్వారాన్ని అది ఎవరు కూడా మూయలేరు ప్రభువా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఏ మానవుడు కూడా మా ముందు నిలవజాలడు, ఏ అపవాది కూడా నీ నీ యొక్క ఉద్దేశానికి ఎదురుగా నుంచోలేదు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయి దేవుడా, నీవే యెహోవా షబావోతుగా ఉన్న సైన్యకు అధిపతి అయిన దేవా, నీకే నీకే సకల మహిమ ఘనత కీర్తి చెల్లును గాకయ్యా. అయా సమస్త విషయాల్లో మీరు మాత్రమే తండ్రి, మీరే దేవుడు నాయన. అనంతకాల దేవుడు నువ్వేనయ్యా, ఆది సంభూతుడివి, అద్వితీయుడివి. హల్లెలూయా. నీవు తప్ప ఆకాశం అందే గాని భూమి అందే గాని వేరే దేవుడు లేడు. మీ సన్నిధిలోనే ఎల్లప్పుడూ ప్రభా ప్రాస్కునియో
ప్రభా ప్రాస్ట్రైట్, ప్రభా నైనా సాష్టాంగ నమస్కారములోనే నా జీవిత కాలం అంతయు ప్రభా నీ సన్నిధిలోనే గడపాలని ఆశతో ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నేను నుంచోలేను నీ సన్నిధిలో, నేను కేవలం నీ పాదాల దగ్గరే ప్రాస్కునియో ప్రభువా మీ సన్నిధిలోనే ప్రభా తండ్రి ఎల్లప్పుడూ సాష్టాంగ నమస్కారములోనే మీ మీద ఆధారపడుచునే మీకే మహిమ చెల్లిస్తూనే జీవించే కృపను మా అందరికి మీరు దయచేశారు. అందరి బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ఈ ప్రార్థన జరుగుతున్న సమయాల్లో మీ యొక్క ప్రజల యొక్క అవసరాలు మీరు తీరుస్తున్నారు. వారు ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు మీరు వింటున్నారు ప్రభువా. వారి కన్నీటిని ప్రభా మీరు తుడుస్తున్నారు. అయా వారి జీవితాల్లో కుటుంబాల్లో ఆశ్చర్యకారాలు ఇప్పుడే జరుగుతున్నాయి ప్రభువా. అయా ఎందుకంటే యు ఆర్ ద గాడ్ ఐ యామ్. మీరు ఇప్పుడే మీరు చెప్పిన మాటలు ప్రభువా, ఐయామ్ ఐయామ్, నేను ఉన్నవాడిని, నేను అనువాడిని, చూస్తున్న దేవుడిని అని చెప్పిన దేవా ప్రభా ఇప్పుడే కార్యం చేసే దేవుడివి. ఎందుకంటే నేను కుష్టి రోగాన్ని ఆయన ఆ యొక్క రోగిని అప్పుడే స్వస్థపరచబడ్డాడు. ఆమె హల్లెలూయా. మీ మాట చెప్పారు అయ్యా తండ్రి, మీరు ముట్టారు, మీరు మాట చెప్పారు, అప్పుడే స్వస్థపరచబడ్డాడు. ఆయన మీ మాటకు అనుగుణంగా ఇప్పుడే ప్రభు మరి యేసు ప్రభు జీవితం ద్వారా తండ్రి మీరు కార్యం చేశారు కదా, నా జీవితం ద్వారా కూడా మీరు కార్యం చేస్తారు అంతే. ప్రభు మీరు చెప్పిన మాటలను నేను తూచా తప్పకుండా నమ్ముతున్నాను. ఆ ఒక పొల్లు గాని అటు గాని ఇటు గాని కదా ప్రభు, నేను ఆలోచించట్లేదు కానీ మీరు ఏదైతే చెప్పారో దాన్ని నేను అలాగే నమ్ముతున్నాను ప్రభు. ఇక ప్రభు నేను నా యొక్క 100% విశ్వాసం నీ మీదే ప్రభు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు చేస్తావంటే నువ్వు తప్పకుండా చేస్తావు తండ్రి. మీరు చేస్తానంటే కానీ మీరు తప్పకుండా చేస్తారంతే, అది కూడా ఇప్పుడే ప్రభువా. అయ్యా మరి కుష్టి రోగం అప్పుడే పోతే ఇప్పుడే పోవాలి ప్రభువా. హల్లెలూయా. ఈ ప్రార్థన ద్వారా ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితే విశ్వాసం మరి కనెక్ట్ అయ్యారో ప్రభువా, వాళ్ళ జీవితాల్లో కూడా ఇప్పుడే కార్యం జరుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడే 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 ప్రభా తండ్రి కార్యం జరుగును గాక. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ హల్లెలూయా. నేను విశ్వసిస్తున్నాను ఈ ప్రార్థన వ్యర్థం కాదు. ఈ ప్రార్థన ద్వారా మీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యం చేశాడని నేను ప్రగాఢంగా లోతుగా విశ్వసిస్తున్నాను. సో కాబట్టి మీ యొక్క అద్భుత కార్యాలు 7558333755 వాట్సాప్ నంబర్కి ఒక వాయిస్ మెసేజ్ ద్వారా లేకపోతే అలా మీరు పంపించండి. మేము కూడా సంతోషిస్తాం. దేవుని సన్నిధిలో మేము కూడా సంతోషిస్తాం. ఆమేన్ హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించారు. మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు మిమ్మల్ని దీవించారు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క దీవెనలు కేవలం మన కోసం మాత్రమే కాదు. నేను డాక్టర్గా పనిచేస్తున్నాను. సో ఐఎమ్ నాట్ ఏ పాస్టర్ బట్ ఐఎమ్ ఏ డాక్టర్. నేను ఒక డాక్టర్గా పనిచేస్తున్నాను. అయితే నేను డాక్టర్గా పనిచేస్తున్నాను. ఉదయం పూట 9 o'clock నేను హాస్పిటల్కి వెళ్తాను, కానీ ఉదయం పూట నేను దేవుని పరిచర్య చేస్తున్నాను. సాయంకాలం పూట దేవుని పరిచర్య చేస్తున్నాను. నేను విశ్వాసిగా ఉన్నాను, నేను దేవుని పరిచర్య చేస్తున్నాను. మీరు కూడా మరి విశ్వాసులుగా ఉన్నారు. మీరు కూడా దేవుని పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. దేవుని రాజ్యం విస్తరించబడాలి అంటే మనందరం కలిసి ఆ దేవుని పరిచర్య చేయాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. ఆయన రాజ్యాన్ని ముందు వెతకండి, ఆయన నీతిని వెతకండి, ఆయన ఆయన ఉద్దేశంలో ముందుకు వెళ్తూ ఉండండి. మీకు కావాల్సినవి మీ జీవితంలో అవసరమైనవన్నీ కూడా జతపరిచేది ఆయన ఆయనే తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన యెహోవా ఈరే అన్న దేవుడు. మీ అవసరాలను యావత్తు కూడా తీర్చే దేవుడు ఆయన. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమె ప్రభు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికీ తోడయుండును గాక. ఆమె హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. మళ్ళీ మనం ఇంకొక విషయం అంటే యేసు ప్రభు ద్వారా జరిగిన ఆశ్చర్యమైన కార్యాలు, ఒక్క ఆశ్చర్యమైన కార్యాన్ని మనం మన్నం చేస్తూ ఉంటాం. ఆ ఆశ్చర్య కార్యము నా ద్వారా కూడా జరుగును గాక అని దేవుని సన్నిధిలో మనము మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈ ప్రార్థనలు వ్యర్థం కావు, ఈ మననాలు వ్యర్థం కావు. మన జీవితాలు బహుగా వాడబడే సాధనాలుగా కేవలం భారత రాజ్యంలో మాత్రమే కాదు, అనేకమైన రాజ్యాల్లో. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 1:8 అనుగుణంగా నువ్వు యెరూషలేములోను యూదియా సమరయ బూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటామని చెప్పిన దేవుడు కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, దేశ దేశాల్లో మన జీవితాలని మనల్ని దేవుడు వాడుకుంటాడు. ఆమేన్ హల్లెలూయా. మన పిల్లల్ని దేవుడు వాడుకుంటాడు, తప్పకుండా వాడుకుంటాడు. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి మనం సిద్ధపరచబడితే, ఒక సిద్ధపరచబడిన పాత్రగా ఉంటే హల్లెలూయా, అభిషేకం అనేది సిద్ధంగానే ఉన్నది. యేసు ప్రభు సిద్ధపరచబడ్డాడు 30 సంవత్సరాలు. ఆయన సిద్ధపాటుగా ఉన్న పాత్రగా ఉంటే మరి ఆకాశ వాక్యాలు విప్పబడ్డాయి. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము ఆయన మీదకి వచ్చి ఉన్నది. హల్లెలూయా. అభిషేకం సిద్ధంగా ఉంది, కానీ
సిద్ధపరచబడిన పాత్రలే దేవుడు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి సిద్ధపరచబడిన పాత్రలు కావాలి. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం సిద్ధపరచబడుతూ ఉందాం. ఒక్క రోజున ఎలాగ నీ రూమ్ లోకి యేసు ప్రభు వస్తాడో నీకే తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం అనుకోని సమయంలో ప్రభు రూమ్ కి వస్తారు, మన రూమ్ లోకి వస్తారు. ఆయన తైలపు కొమ్ము, ఆయన తైలము, అభిషేకం అనేది మన మీద కుమ్మరిస్తాడు. కుమ్మరించాడా, ఇకంతే మన జీవితాలు మారిపోయినాయి. మన జీవితాలు దేవునితో, యేసు ప్రభుతో ఒక ముఖ దర్శనము, మన గమ్యస్థానాలు మారిపోతాయి. మన పిల్లల జీవితాలు మారిపోతాయి, ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. అసలు ఇక సేవకులు నీ కుటుంబం నుంచి వెలుగుస్తా ఉంటారు ఇక. హల్లెలూయా. ఇక నీ యొక్క యావత్ కుటుంబంలో సేవకులు 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 లెగుస్తా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప జీవితం అది, చాలా గొప్ప జీవితం అది. ఎంత ధన్యకరమైన జీవితం, సంతృప్తికరమైన జీవితం అది, ఆనందకరమైన జీవితం, సమాధానకరమైన జీవితం అది. సో అటువంటి గొప్ప జీవితంలో దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. సో మళ్ళీ మనం రేపు పొద్దున 5 o'clock మళ్ళీ కలుద్దాం. యేసు ప్రభు ద్వారా జరిగిన ఆశ్చర్య కార్యాలు మనం మన్నం చేస్తూనే మనము కూడా అద్భుతాలు పొందుకుందాం. కేవలం పొందుకోవటం మాత్రమే కాదు, మన ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆమె హల్లెలూయా. దేవుని శక్తిలో నడుచుట, అద్భుతాలు చేయుట, ఆమె యొక్క అంశంలో మనం ఉన్నాం. సో కనీసం 37 అద్భుతాలు యేసు ప్రభు ద్వారా జరిగాయి. ఇంకా అనేకమైన జరిగాయిలేండి. కాకపోతే రాయబడిన, అంటే నాలుగు సువార్తల్లో రాయబడిన అద్భుతాలు కనీసం 37 నుంచి 40 దాకా ఉన్నాయి. ఈ యొక్క 37 నుంచి 40 దాకా ఉన్న ఈ అద్భుత కార్యాన్ని మనం మననం చేస్తూ ఉన్న సమయాల్లో అనేకమైన విషయాల్ని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మనం తెలుసుకునే వారంగా ఉండాలి. మనం వాటిలో నడిచే వారంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించును గాక. ఆమేన్. యేసు